ప్రశాంతి గారు, పూర్తిగా ఒక రిలాక్స్ మూడ్లోకి ఇటు ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ వెళ్ళిపోయాయా? ఇంతకుముందు ముఖర్జీ గారు అన్నట్టుగా అసలు ఏ వేరియంట్ విస్తరిస్తోంది అనేటటువంటి పరీక్షలు కానీ నిర్ధారణ కానీ జరగకపోవడం కానీ, ఇప్పుడు మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు 66 జిల్లాల్లో 10% పైగా పాజిటివిటీ రేట్ అన్నది కానీ, ఇది రానున్న ప్రమాదానికి ఒక సంకేతంగా కనిపిస్తోందా? ఖచ్చితంగా కూడా అండి. ఎందుకనంటే మనము ఏప్రిల్ మేలో కేసెస్ని చూసుకొని కేసెస్ తగ్గాయి అని ఫీల్ అవుతున్నామే కానీ పూర్తిగా జీరోకి రాలేదు అన్నది వాస్తవము. దానిని మనం ఇంకా యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే ఒక 40-50 వేల నుంచి 10,000 నంబర్కి తగ్గినప్పుడు ఊపిరి పీల్చుకున్న సమయంలో తిరిగి ఆందోళనకరంగా కేసులు పెరుగుతున్నాయి అని అంటే, ఇందాక ముఖర్జీ డాక్టర్ గారు చెప్పినట్టు పీపుల్ బిహేవియరు, వైరస్ బిహేవియరు, అంతకుమించి పొలిటీషియన్స్ బిహేవియరు అన్నీ కూడా దీంట్లో యాడ్ అవుతున్నాయి. ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, కేరళలో వస్తున్నది కొత్త వేరియంటా లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరియంట్కే కొత్త మ్యూటేషన్స్ తరపున ఇంకేదైనా పార్ట్లోకి వస్తున్నాయా? మనకు జీనోమిక్ సీక్వెన్సింగ్ కేవలము చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్కి డిపెండ్ అవ్వటము, వేగంగా రిపోర్ట్స్ బయటకి చెప్పకపోవటము, పబ్లిక్ డొమైన్లో మనకు డేటా అంతా కూడా లేకపోవటము, ఆ డేటాని అనలైజ్ చేసి కామన్ మ్యాన్కి రీచ్ అయ్యే విధంగా కూడా ప్రతిరోజు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అన్నది బయట చెప్పకపోవటము, ఒక గ్రాస్ నంబర్ తగ్గిపోగానే ప్రజలందరూ తగ్గిపోయిందని భ్రమలో బయట ఎక్కువగా తిరగటము, ఇవన్నీ కూడా మల్టిప్లై అవుతున్నాయి. ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ ఎక్కడ చూసుకున్నా కేరళనే ఆరిజిన్ అవుతా ఉంది అని అంటే, అక్కడ ఎందుకు స్పెసిఫిక్గా వైరస్ అన్నది ఫస్ట్ డిటెక్షన్ జరుగుతుంది, అక్కడ ఎక్కువగా టెస్ట్ చేయటం వలన, ఎందుకంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉన్న స్టేట్ కేరళనే, అవేర్నెస్ ఎక్కువ ఉన్న స్టేట్ అదే, అంత డెన్స్లీ పాపులేటెడ్ కాదు, రూరల్ అర్బన్ డిఫరెన్సెస్ తక్కువ ఉంటుంది. సో ఇటువంటి చిన్న స్టేట్లో ఎందుకు మొదలవుతుంది అన్నదానికి ప్రత్యేకంగా కూడా ఎపిడెమియాలజికల్ సర్వే అన్నది కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ వచ్చిన డేటాని మనం కానీ అన్వయించుకొని, ఇప్పుడు కేరళ ఒక ఎక్స్ట్రీమ్లో ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక ఎక్స్ట్రీమ్లో ఉన్నాయి, ఈ 2 ఒకేసారి ఎందుకు కేసులు పెరుగుతున్నాయి అని అంటే దీనికి కూడా ప్రత్యేకంగా కూడా పరిశోధన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ మనము నంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నట్టు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ప్లస్, కప్ప, లాంబ్డా, ఎప్సిలాను మనం ఇట్లా పెట్టుకుంటూ పోవడం కాదు. ఎందుకంటే తుఫాన్లకి నామకరణం చేసినట్టు వైరస్కి నామకరణ మహోత్సవాలు చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. మనం ఏం చెయ్యాలి, ఏ వేరియంట్ అయినా కూడా మన ప్రవర్తన, మన కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అన్నది చాలా చాలా ముఖ్యం. ప్రభుత్వాలు కానీ వైరస్ కానీ వాటి పని అవి చేసుకొని పోతున్నాయి. మనం ఏం తప్పు చేస్తున్నాము, కేసులు తగ్గిన వెంటనే అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. ఎందుకు? బతుకు తెరువు కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం ఓపెన్ చేశాం. అనవసరపు పనులతో ఎక్కువ మంది విహారయాత్రలకి మూమెంట్ అయ్యే వాళ్ళు తగ్గించుకోకపోతే బతుకు తెరువు కోసం బయటకు వచ్చే వాళ్ళ జీవితాల్ని దెబ్బకొట్టే ప్రమాదం అయితే ఖచ్చితంగా కూడా ఉంటుంది. థర్డ్ వేవ్కి ఇదే ఆరంభమా అనంటే ఉండొచ్చు. ఖచ్చితంగా కూడా మనం ఇంకొక 4 weeks to 6 weeksలో ఏమన్నా ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటుందా? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అలర్ట్ ఇచ్చింది. 736 పీడియాట్రిక్ యూనిట్స్ని ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో దేశవ్యాప్తంగా కూడా పెడుతున్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద టెలికన్సల్టేషను, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఐసీయూస్ అంటే గవర్నమెంట్ కూడా సెన్స్ చేస్తున్నారు. సెకండ్ వేవ్లో ఏ తప్పు అయితే చేశారో అది చేయకూడదని మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటున్నారు. బట్ ప్రజలు ఏం చేయాలి? ప్రజలు చేయాల్సిన బాధ్యతని మనం విస్మరించి థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత బాధపడేదానికంటే దీనిపైన అవగాహన పెంచుకొని బయటకు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా దయచేసి మాస్క్ని పర్ఫెక్ట్ వేలో కూడా మాస్క్ వేసుకోకపోతే ఎవరైనా కూడా ఏం చేయగలరు? కేరళలో నిన్న ఇంకొక ప్రమాదకరమైనది ఏంటంటే జికా వైరస్ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు అని అన్నారు. ఎందుకనంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మాకు ఫిజిషియన్స్కి చాలా భయం స్టార్ట్ అవుతుంది. ఫిజిషియన్స్, పీడియాట్రిషియన్స్కి అన్ని సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి. మలేరియా, ఖచ్చితంగా ఫైలేరియాసిస్, డెంగ్యూ, చికెన్ గునియా. ఈ జికా వైరస్ కూడా సేమ్ మస్కిటో ద్వారానే వ్యాప్తి చెందుతుంది. ఈడీస్ ఈజిప్షియా మస్కిటో ద్వారానే వ్యాప్తి చెందుతుంది. అంటే ఎక్కడైతే మళ్ళా మనకు దోమలు ఉత్పత్తి చెందే ప్రదేశాలు ఎక్కువ అవుతాయో ఆల్రెడీ కరోనా వైరస్తో బాధపడుతూ దానివల్ల శ్వాస సంబంధిత బాధపడుతూ కొత్తగా కొత్త ఇన్ఫెక్షన్స్ కానీ తెచ్చుకుంటే
మనకందరికీ కూడా డబల్ బర్డెన్ అవుతుంది అనేది నా నమ్మకం. రైట్. కృష్ణప్రశాంత్ గారు, కేరళ మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రకరకాలుగా తుఫాన్లకు పేర్లు పెట్టినట్లు ఈ మ్యూటేషన్స్ ద్వారా వస్తున్నటువంటి కొత్తగా పేర్లు పెట్టుకుంటూ డెల్టా ప్లస్ లాండా కప్పా అని ఇట్లా పెట్టుకుంటూ పోతున్నది. ఏది అత్యంత ప్రమాదకరం? ఇప్పుడు దేశంలో మనకి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి వేరియంట్ ఏది? వీటిల్లో ప్రమాదకరమైంది ఏది? దాన్ని గుర్తించే పనిలో కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నటువంటి సంస్థలు కానీ రాష్ట్రాలు కానీ దానిపైన దృష్టి పెట్టాయా? మనకున్నవి వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్స్ ఆఫ్ హై కాన్సిక్వెన్సెస్ అండి. వేరియంట్స్ ఆఫ్ కన్సర్నే మనకు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. వీటిల్లో మనకు సెకండ్ వేవ్ అన్నది డెల్టా ద్వారా వచ్చింది. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్కి ఆరిజిన్ అవుతుంది అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇస్తున్న లాంబ్డాన్ కానీ కప్పా కానీ ఇంకా కూడా వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్గా కూడా తీసుకోలేదు. అక్కడక్కడే స్పొరాడిక్ కేసెస్గా కూడా రిపోర్ట్ అవుతున్నాయి. బట్ ఈ మహారాష్ట్ర, కేరళలో వచ్చిన జీనోమిక్ సీక్వెన్సింగ్ ఆధారంగా తీసుకొని డెల్టా ప్లస్ వేరియంటే ఫ్యూచర్ థర్డ్ వేవ్కి సీక్వెన్షియల్గా స్టార్ట్ అవబోతుందా అన్నదైతే ప్రెడిక్షన్స్ అన్నది కూడా ఉంది. మూడోది ఏంటంటే ఇక్కడ మనం చేస్తున్న జీనోమిక్ సీక్వెన్సింగ్ శాంపుల్స్ చాలా తక్కువ మన దేశంలో. ఎందుకనంటే మనకి ఇస్తున్న డేటా కానీ మనం తీసుకుంటున్న ర్యాండమ్ శాంప్లింగ్ కానీ మన దేశంలో ఇన్ని రకాలైన లింగ్విస్టిక్, జియోగ్రాఫికల్ బార్డర్స్ డిఫరెంట్ ఉన్న స్టేట్స్లో నుంచి వచ్చిన డేటా అన్నది మనకు యూకేలో కానీ యుఎస్ఏలో కానీ తీసుకుంటే ఆ డేటాతో పోలిస్తే ద పర్సంటేజ్ ఆఫ్ కేసెస్, ద నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అన్నది చాలా తక్కువగా కూడా ఉంది. సో వేరియంట్ ఏదైనా డెల్టా ప్లస్ యాక్చువల్గా ముందు ఇండియా వేరియంట్ అన్నారు, దాన్ని ఇప్పుడు పేరు మార్చి ఇట్లని చెప్పారు. దీంట్లో ఇప్పుడు వస్తున్న స్పెసిఫిక్ మ్యూటేషన్ అన్నదే మనకు చాలా వరీయింగ్గా ఉంది. ఎందుకనంటే ఈ డెల్టా ప్లస్కు ఉన్నవి 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి హై రేట్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ, అంటే చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉంటుంది. అండ్ హై రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇంటూ ది ఆల్వియోలార్ సెల్స్, అంటే ఊపిరితిత్తుల్లో చాలా చిన్న సూక్ష్మమైన భాగాలకి కూడా చొచ్చుకొని పోయే స్వభావం అన్నది కూడా ఉంటుంది. మూడోది ఇట్ ఈస్ రెసిస్టెన్స్ టు ద ట్రీట్మెంట్ ఫర్ ద మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటారు. అంటే ఏదైతే కాక్టైల్ ట్రీట్మెంట్, ఏదైతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామో వాటిని కూడా అధిగమిస్తుంది అని అన్నారు. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ఆన్ ద డెల్టా ప్లస్ అని అంటే ఇంకా కూడా స్టడీస్ అన్నది కూడా జరుగుతుంది. కొన్ని కంట్రీస్లో, ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్లో దాదాపు 54% ఆఫ్ పీపుల్ వ్యాక్సినేషన్ అయినా కూడా ఇంకా కేసెస్ అధికంగా నమోదవటము, ఫైజర్ లాంటి వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా ఇంకా కూడా మనకు డెల్టా ప్లస్ కేసెస్ నమోదవటము, ఇంకా 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇంకా కొద్దిమంది అఫెక్ట్ కావటము, ఇంకొద్దిగా దీర్ఘకాలికంగా పరిశోధన చేసినప్పుడు ఈ వేరియంట్స్ ఏమైనా వ్యాక్సిన్ ఎస్కేప్ ఫినామినాలోకి వెళ్తున్నాయా, ఇమ్యూన్ ఎస్కేప్ ఫినామినాలోకి వెళ్తున్నాయా? ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మొదట్లో జనవరిలో వేసుకున్న వాళ్ళకి 8 నెలలు 9 నెలలు దగ్గరకు వచ్చేస్తుంది, 3వ డోస్ కానీ బూస్టర్ డోస్ కానీ వేసుకోవాల్సిన అవసరం ఉందా? అందరికి ఇది ఒక చాలా ప్రశ్న ఇప్పుడు వచ్చేసింది. అంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ కొత్త వేరియంట్కి సరిపోతుందా, లేదు కొత్తది ఇంకేమన్నా బూస్టర్ డోస్కి వేసుకోవాలా? ఇప్పుడు కొత్త పదం కూడా వచ్చింది, హైబ్రిడ్ విగర్ ఇమ్యూనిటీ. అంటే మీరు ఇంతకుముందు ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కొత్త రకమైన వ్యాక్సిన్ వేసుకుంటే మీ యాంటీబాడీ లెవెల్స్ అన్నది చాలా ఎక్కువ స్థాయిలో ఉండి దీర్ఘకాలికంగా ప్రొటెక్షన్ వస్తుంది. బట్ యాజ్ అండ్ మన దేశంలో ఇంకా 5% ఆఫ్ పాపులేషన్కే పరిపూర్ణంగా 2 డోసుల వ్యాక్సిన్ అన్నది జరగలేదు. 36 కోట్ల మందే వ్యాక్సిన్ అన్నది వేసుకున్నారు. ఇంకా ఫస్ట్ డోసు తీసుకొని వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ప్రోగ్రామ్ సెంటర్స్ అన్నది దేశంలో కూడా ఇంకా కూడా ఎక్కువ నంబర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో వాళ్ళకే యాంటీబాడీస్ ఎంత లెవెల్లో ఉన్నాయి, డెల్టా వేరియంట్కి ప్రొటెక్షన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అట్లనే కాకుండా అన్ని వయసు వాళ్ళపైన ప్రత్యేకమైన పరిశోధనలు జరగాలి. అంటే వృద్ధులు ఉంటారు, వాళ్ళల్లో ఏ లెవెల్లో ఉంది, యంగ్ వాళ్ళల్లో ఏ లెవెల్లో ఉంది. ఎందుకంటే వృద్ధులు కానీ, కార్డియాక్ పేషెంట్స్ కానీ, డయాలసిస్ పేషెంట్స్ కానీ, ఊపిరితిత్తుల పేషెంట్స్ కానీ చాలామందికి న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇచ్చి ఉంటారు ప్రొటెక్షన్గా. అడిషనల్గా వీళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారు. సో ఇట్లా 2-3 వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ ఉందా, ఒక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలోనే ఎక్కువ లెవెల్ ఆఫ్ యాంటీబాడీ ప్రొటెక్షన్ ఉందా, ఇవన్నీ కూడా ఏమంటేనండి ఎక్కువ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అన్నది మన దేశంలో జరగాలి. కనీసం కోవిడ్ వల్లన్నా మనకు ఎక్కువ డేటా కానీ రాగలిగితే భవిష్యత్తులో వ్యాక్సిన్ తయారీదారులు, వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలు కొత్తగా కూడా మనకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్. కృష్ణప్రశాంత్ గారు,
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లోనూ లేకపోతే కొన్ని జిల్లాల్లోనూ ప్రమాదకారిగా మారింది. భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని మాట్లాడుకుంటున్నాం. సో వ్యాక్సినేషన్ కూడా అదే సమయంలో దేశవ్యాప్తంగా మొదలైంది. కానీ రాను రాను వ్యాక్సినేషన్ వేగం తగ్గిపోతుందని అంటున్నారు. నిజానికి రీచ్ అవ్వగలమా మనం డిసెంబర్ నాటికి 60% వరకు చేయాలనేటటువంటి టార్గెట్? ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఏ రకంగా కనిపిస్తోంది? నిజంగా కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది చాలా ఉత్సాహంగా మొదలుపెట్టినా కూడా ఆచరణలో క్షేత్రస్థాయిలో అయితే కొద్దిగా పోయిన వారం అయితే చాలా తగ్గుదల కనిపించిందండి. ముఖ్యంగా చిత్తశుద్ధి కానీ ఉంటే ఖచ్చితంగా కూడా చేయగలము. పల్స్ పోలియోని ఒక టార్గెట్గా తీసుకొని, ఒక మోటివేషన్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఒకే రోజు కొన్ని కోట్ల మందికి చెయ్యాలి అని ఒక చిత్తశుద్ధితో పెట్టుకుంటే చెయ్యాలి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ ఇటువంటి రాష్ట్రాల్లో చుట్టుపక్కల బార్డర్ స్టేట్స్ మటుకు కాన్సన్ట్రేషన్ చేసి అలాట్మెంట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అన్నది డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ, పాజిటివిటీ ఆఫ్ ద కేసెస్ బట్టి ఎక్కువ అలాట్మెంట్ ఇచ్చి తొందరగా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న హై రిస్క్ ప్లేసెస్కి అయితే కంటైన్మెంట్ జోన్స్లో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సహకరించి వ్యాక్సిన్ వేస్టేజ్ లేకుండా ఉన్న వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళి చేసుకోవడం ద్వారా ఇంట్లో వాళ్ళని కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు, యంగ్ కపుల్స్, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ కానీ తొందరగా కానీ తీసుకుంటే పిల్లలకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఐ ఫీల్ బోత్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ షుడ్ యాక్ట్ వెరీ వెరీ ఫాస్ట్. అండ్ అది కానీ తీసుకుంటే ఖచ్చితంగా కూడా మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అదే కాబట్టి మనం థర్డ్ వేవ్ నుంచి కొద్దిగా కూడా రిస్క్ తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం కృష్ణ ప్రశాంతి గారు.